డే 7 ఆఫ్ రంజాన్ రాత్రి 1 గంటకు ఆ టైంలో వచ్చేసి గడ్డంలో పనిచేసే వాళ్ళు అన్నది వచ్చారు. ఈ ఖర్జూరం చెట్లకు ఈసారి సీజన్ లో వచ్చేసి ఖర్జూరాలు బాగా కాయాలనేసి ఈ మేల్ చెట్లకు వచ్చేసి ఫీమేల్ పువ్వు తీసుకొచ్చి కట్టేశారు. ఖర్జూరాలు బాగా కాస్తాయనేసి ఇంకా ఆ పని అయిపోతానే నేను ఇంకా సెహరీ తినేసి ఇంకోసేపు పడుకున్నాను. ఇంకా పొద్దున్నే వచ్చేసి ఇంకా పిల్లలను స్కూల్లోని పిలుచుకు వెళ్ళేసి ఇంకా డ్రాప్ చేసి వచ్చేలాగే ఇంకా 9:40 ఆ టైం అనేది అయింది. ఇంకా రంజాన్ నెల వచ్చినప్పటి నుంచి నిద్ర అనేది సరిగా ఉండడం లేదు. డ్యూటీలు ఇంకా బాగా ఎక్కువగానే ఉంది. పవర్ నాప్ ల మాదిరి 1-2 గంటలని ఇలానే నిద్ర అనేది జరుగుతుంది. సో ఇప్పుడు 1 గంట నేను పడుకునేసి మళ్ళీ స్కూల్ నుంచి పిల్లల్ని పిలుచుకురావడానికి బయలుదేరేశాను. 11:30కనే బయలుదేరాను. పిల్లలని స్కూల్లో నుంచి అందరినీ ఇంటికని పిలుచుకొచ్చేసిన తర్వాత 4 గంటలకు ఆ టైం వచ్చేసి మా మేడం వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఇంటికాడికి రమ్మని పిలిచింది. ఇంకా ఇంటికాడికి వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళ కూతురుకి అనేది ఫుడ్ అనేది ఇచ్చింది, ఇఫ్తియార్ అనేది. ఇంకా ఈ ఫుడ్ తీసుకొచ్చేసి ఇంకా మా మేడం అనేది ఇచ్చేసాను. ఇంకా మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురుతో పాటు నాకు ఇంకా సపరేట్ గా ఇఫ్తియార్ అనేది ఫుడ్ అనేది ఇచ్చి పంపించింది. షోర్బా ఈ రైస్ అనేది. షోర్బా అంటే సూప్, ఇది మటన్ సూప్ కాదు, వెజిటేబుల్ సూప్. నేను ఇంకా ఇఫ్తియార్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా నమాజ్ కని బయలుదేరేసాను. మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అని చేయండి.